నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ ఆఫీస్ లో అన్ని అడ్డాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు డ్రైవర్స్ ఓనర్స్ రామగుండం అభివృద్ధిలో భాగంగా సంపూర్ణ మద్దతును తెలిపారు. కాంప్లెక్స్ డీమార్ట్ లో పెద్ద షాపింగ్ మాల్ ఏవి పడ్డ అభివృద్ధిలో భాగంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతుంది. అలాగే ఆటో డ్రైవర్స్ కూడా ఉపాధి మెరుగుపడుతుందని వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంత ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్న గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో అభివృద్ధికి వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని గత నాయకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు జరగకుండా డీమార్ట్ షాపులు, షాపింగ్ మాల్లు వారి నిర్లక్ష్యం వల్ల పక్క జిల్లాకు మంచిర్యాలకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా అన్నగారు మకాన్ సింగ్ అన్న గారు గెలిచిన తర్వాత ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో లక్ష్మీనగర్ భాగం మొదలుకొని రీగల్ కా నుండి శివాజీ నగర్, హనుమాన్ నగర్ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అభివృద్ధి జరుగుట కొరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కొందరు స్వార్థ రాజకీయ నాయకులు వారి పబ్బం గడుపుకున్నటకు, వారి రాజకీయ లబ్ధి కొరకు అభివృద్ధిని అడ్డగిస్తూ ఇది ఏదో చేకూరుతుంది, ఇక్కడ జనాభా లేదని, ఇక్కడ అసలు జనమే లేదని, అభివృద్ధి అవసరం లేదు, రోడ్లు అవసరం లేదని వారికి ఇష్టం వచ్చినంగా మాట్లాడుతున్నారు. మరి గతంలో అభివృద్ధి జరగనప్పుడు ఈ నాయకులంతా ఎక్కడికి వెళ్ళారు. ఈరోజు అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారికి అభివృద్ధి అవసరం లేదంటున్నారు. కనుక ఈరోజు లక్ష్మీనగర్కు మేము చౌరస్తా నుండి లక్ష్మీనగర్కు లోపలికి వెళ్ళాలంటే కళ్యాణ్ నగరు, ఉల్లిగడ్డల బజారు, గురువస్ టాకీస్, ఇటు మళ్ళీ సూర్య హాస్పిటల్ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆటోలు ప్యాసింజర్లు తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇది డెలివరీ తోటి ఉన్న పేషెంట్లు కానీ మామూలు పేషెంట్లు కానీ పోవడం చాలా కష్టం ఉంది. అభివృద్ధి రేపు రోడ్డు వెడల్పు అభివృద్ధి జరిగినట్లయితే మేము ఆటోలు తీసుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుంది, మాకు గిరాకీ విషయంలో కూడా బాగుంటుంది. డీమార్ట్ షాపును, షాపింగ్ మాల్ అభివృద్ధి జరుగుతాయి. రేపు మా ఆటో డ్రైవర్లకు గిరాకీ విషయంలో కూడా మాకు ఉపాధి కలుగుతుందని మేము విశ్వసిస్తున్నాము. మకాన్ సింగ్ అన్న గారికి మా ఆటో యూనియన్ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము అభివృద్ధి కొరకు.